గౌహాతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 247 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ప్రోటీస్ 489 పరుగులకు ఆలౌట్ అయింది. ముత్తుస్వామి 109 పరుగులతో తన టెస్ట్ కెరియర్ లో తొలి సెంచరీ నమోదు చేశారు. మరో ప్లేయర్ మార్కో జాన్సన్ 91 బంతుల్లో 93 రన్స్ చేశారు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా జడేజా, సిరాజ్, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కు టీంను ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్ లో 3 వన్డేలు జరగనుండగా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో మెడనొప్పితో వైదొలిగిన శుభ్మన్ గిల్ కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పారు. సౌత్ ఆఫ్రికా ఏతో 3 అనధికార వన్డేల సిరీస్ లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ ను జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పాటేల్ ను తప్పించి రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు. పేసర్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు శాంసన్ కు మొండి చేయి చూపారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ కూడా అందుబాటులో లేకపోవడంతో తిలక్ వర్మకు అవకాశం దక్కింది.